సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. వింజమూరులో నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. వింజమూరులోని బంగ్లా సెంటర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో ఆద్యంతం ప్రజల హర్షధ్వానాల మధ్య ఉత్సాహంగా సాగింది. ఈ రోడ్ షోలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వారు వివరించారు. వైసీపీ పాలనలో ప్రజలంతా ఎలా ఇబ్బందులు పడ్డారో పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా సురేష్ ని, ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వీపీఆర్. ఈ సందర్భంగా వీపీఆర్ సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి. రోడ్ షో అనంతరం కొత్తూరు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో వీపీఆర్ పాల్గొన్నారు. వైసీపీ ముఖ్య నాయకులు గువ్వల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరికి వీపీఆర్, కాకర్ల సురేష్ టీడీపీ కండువా వేసి పార్టీలోకి వీరందరినీ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీపీఆర్ మాట్లాడుతూ చెన్నకేశవస్వామి ఆశీస్సులతో వింజమూరులో నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. వింజమూరు ప్రాంతం చాలా వెనుకబడి ఉందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉన్నారని, ఉద్యోగాలు రావాలన్నా, వలసలు ఆగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ హయాంలో ఖర్చులు పెరిగాయి గానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే ప్రజల అవస్థలు తొలగిపోతాయని చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. కాకర్ల సురేష్ ను ఎమ్మెల్యేగా, తనను ఎంపీగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరారు వీపీఆర్.